హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి 5 కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. వ్యూయర్స్, ఫస్ట్ మనకి సదర్లాండ్ నుంచి రిలీజ్ అయింది. సదర్లాండ్ వాళ్ళు 24th డిసెంబర్ నుంచి 2nd జనవరి వరకు 10 AM నుంచి 1 PM వరకు మనకి సదర్లాండ్ మణికొండ ఆఫీస్లో వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. వ్యూయర్స్, పొజిషన్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్కి ఇది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరిని హైర్ చేస్తున్నారు. 180+ పొజిషన్స్ ఉన్నాయండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 2,50,000 వరకు పర్ యానం శాలరీ ఉంటుంది. వీళ్ళు వచ్చేసి యూఎస్ అండ్ కెనడా ప్రాసెస్కి అంటే ఆ పర్టికులర్ టైమింగ్స్కి హైర్ చేస్తున్నారు. రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇచ్చారు. క్యాన్ నీడ్ టు బి ఓకే ఎనఫ్ టు వర్క్ ఇన్ 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్. మనకి ఇంటర్వ్యూ రౌండ్స్ రిలేటెడ్స్ కూడా చాలా క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి మనకి జామ్ రౌండ్, నెక్స్ట్ అసెస్మెంట్, థర్డ్ ఆపరేషన్ రౌండ్ కండక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి కంపెనీ వాళ్ళు 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇమీడియట్ జాయినర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. వ్యూయర్స్, ఇది కంప్లీట్గా వాక్ ఇన్ డ్రైవ్ అండి. ఎలాంటి వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయము అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే ప్రజెంట్ ఎడ్యుకేషన్ని పర్స్యూ చేస్తున్నారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. చాలా క్లియర్గా హెచ్ఆర్ నేమ్, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ టు అప్లై. మినిమం క్వాలిఫికేషన్ ఈ రోల్కి, ఈ వాక్ ఇన్ డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ఇంటర్మీడియట్. 10+2 క్యాండిడేట్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. వ్యూయర్స్, నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ మనకి ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అండి. ప్యారలల్ డాట్స్ నుంచి రిలీజ్ అయింది. కోడింగ్ జాబ్ అయితే కాదు, డేటా ట్యాగింగ్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్. ఇది చాలా క్లియర్గా ఇచ్చారు. రిమోట్ అని చెప్పి ఫ్రెషర్స్ నుంచి 1 year వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి డిగ్రీ చేసి ఉండాలండి. దాంతోపాటు కంప్యూటర్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్ గురించి తెలిసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్, పవర్ పాయింట్, గూగుల్ షీట్, గూగుల్ స్లైడ్స్, జీమెయిల్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అడాప్టబుల్ నేచర్, willingness, ability to deliver as per shifting requirements of our clients అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్స్ అండి. అండ్ ఇక్కడ ఏంటంటే ల్యాప్టాప్ ఉండాలి అని ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ బ్యాకప్ ఉండాలి, గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే కంప్లీట్గా మనకి డేటా ప్రాసెసింగ్ మీద వర్క్ అయితే ఉంటుంది. You need to achieve the targets of the project within given SLA. టీమ్ లీడ్స్తో అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నీ కొలీగ్స్తో, టీమ్ లీడ్స్తో, సూపర్వైజర్తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారు. వర్క్ పట్ల సిన్సియారిటీ ఉండాలి, ఓనర్షిప్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. క్యాండిడేట్ నీడ్ టు టేక్ అకౌంటబిలిటీ ఫర్ క్వాలిటీ అండ్ సక్సెస్ ఆఫ్ బోత్ అవుట్పుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్కమ్ ఆఫ్ దేర్ వర్క్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ గురించి చూస్తున్నారో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇలా ఎలాంటి కోడింగ్ వర్క్ అయితే ఉండదు. మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 20,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. వ్యూయర్స్, నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ చూస్తే మనకి అసెంచర్ నుంచి రిలీజ్ అయిందండి. హైదరాబాద్ లొకేషన్కి హైర్ చేస్తున్నారు. అండ్ అసెంచర్ వాళ్ళు ట్రస్ట్ అండ్ సేఫ్టీ అసోసియేట్ పొజిషన్స్కి హైర్ చేస్తున్నారు. వ్యూయర్స్, 2 days ఎగోనే జాబ్ అయితే పోస్ట్ అయింది. ఎనీ డిగ్రీ క్యాండిడేట్, మీరు మీ డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ రిలేటెడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే కంపెనీ యొక్క రొటీన్ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది బై ఫాలోయింగ్ ది కంపెనీ గైడ్ లైన్. మన వర్క్ రిలేటెడ్ ఎప్పుడూ కూడా మన ఇమీడియట్ ఇంటరాక్షన్ మన టీమ్ మెంబర్స్తో, డైరెక్ట్ సూపర్వైజర్తో ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైతే వర్క్ మనకి అసైన్ చేస్తారో దానికి సంబంధించిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఫాలో అవుతూ అయితే వర్క్ని అయితే కంప్లీట్ చేయాలి. డెసిషన్స్ యూ టేక్ ఇంపాక్ట్ యువర్ ఓన్ వర్క్ అండ్ క్లోజ్లీ సూపర్వైజ్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు.
ఈ పర్టిక్యులర్ జాబ్ రోల్‌లో మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. క్యాండిడేట్ నీడ్ టు బి విల్లింగ్ ఎనఫ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్ పొజిషన్స్. ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ వరకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, జాబ్ రిలేటెడ్ ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పి. లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఫర్దర్‌గా ఒకసారి రిఫర్ చేసుకోండి. అండ్ వ్యూయర్స్ నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ మనకి 24/7 ఏఐ నుంచి రిలీజ్ అయింది. ఇదొచ్చేసి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పొజిషన్ అండి. హైదరాబాద్ లొకేషన్‌కి హైర్ చేస్తున్నారు ఉప్పల్ ఆఫీస్‌కి. జూనియర్ సిస్టమ్ ఇంజినీరింగ్ పొజిషన్స్‌ని అయితే వీరు హైర్ చేస్తున్నారు. సో, ఈ రోల్ రిలేటెడ్ మెయిన్‌గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ప్రిఫరబుల్లీ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ అని ఇచ్చారు. ఎనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే యూ నీడ్ టు ఫాలో డిఫైన్డ్ ప్రాసెస్ యాజ్ పర్ ఎస్ఎల్ఏ అని ఇచ్చారు. యూ నీడ్ టు ప్లాన్ డిజైన్ ఆఫ్ మూమెంట్, మిగ్రేషన్ ఆఫ్ సర్వర్ రిలేటెడ్ ఆపరేషనల్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ టు న్యూ హార్డ్వేర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎనీ గ్రాడ్యుయేట్ అండి, టెక్నికల్ గ్రాడ్యుయేట్. ప్రిఫరబుల్లీ అయితే మనకి కొన్ని ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అని చెప్పి. మనకి జాబ్ రిలేటెడ్ సమ్మరీ కూడా వేరియస్ పాయింట్స్‌లో మెన్షన్ చేశారు. లైక్ టెక్నికల్ అండ్ బిహేవియర్ పరంగా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, అండ్ మెయిన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, పర్ఫార్మెన్స్ మెజర్స్, ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇంజినీరింగ్ రోల్ ఇది. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో రిలేటెడ్ టు హార్డ్వేర్ అండ్ నెట్వర్క్లో అయితే హైరింగ్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి టెక్ మహీంద్రా నుంచి రిలీజ్ అయింది. టెక్ మహీంద్రా వాళ్ళు రీటైల్ కన్సల్టెంట్ పొజిషన్స్‌ని హైర్ చేస్తున్నారండి. హైదరాబాద్ లొకేషన్‌కి అయితే హైరింగ్ జరుగుతుంది. సో, జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే మెయిన్‌గా ఈ రోల్‌కి అప్లై చేసుకోవడానికి డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి. జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే టు లీడ్ అండ్ సపోర్ట్ ద టీమ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ ప్రొవైడ్ టెక్నికల్ మేనేజరియల్ ఎక్స్పర్టైజ్ విత్ ద ప్రాజెక్ట్ టీమ్ అని ఇచ్చారు. ఇంప్లిమెంట్ ది సొల్యూషన్స్, సర్వీసెస్ as per customer business requirements, periodic communication to team, customer, sponsor, user, and stakeholders with regard to project status reporting, support decision making process regarding the use of operational contingency procedures. You need to participate in developing unique IP అని చెప్పి మెన్షన్ చేశారు. Participate in building new services, solutions to market, and role within the unit. You need to take decisions in consultations with supervisors and management. So those who are interested, please to apply. Yes, ఇది కూడా మనకి హైదరాబాద్ లొకేషన్కి హైర్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పొజిషన్, ఇది ఆన్ సైట్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ టు అప్లై. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. Viewers, please do like the video, stay tuned to channel and subscribe channel for all latest job updates. నేను ఈ 5 జాబ్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ ఇయర్లో ఇది మన లాస్ట్ వీడియో. సో ఫ్రెష్గా 2025లో మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్తో నేను మీ ముందుకు వస్తాను. విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్.